ఇది ప్రకృతి వ్యవసాయంలో పండించిన బొప్పాయి పసుపు తోట. బొప్పాయి అంతర్ పంటగా పసుపు. ఇది సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయం, వారి పద్ధతిలో చేసిన వ్యవసాయము. ఇది కలుపు నాశిని వాడకుండా మేము బ్రష్ కట్టర్తో కలుపు నివారిస్తున్నాము. బ్రష్ కట్టర్ కలుపుని కట్ చేస్తుంది. బ్రష్ కట్టర్ చేయని ప్రాంతం ఇది. చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో కలుపుని ఇలా మేనేజ్ చేస్తున్నాం మేము. బొప్పాయి కాయలు కూడా మందులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాయి, చూడొచ్చు. మేము మల్చింగ్ షీట్ కానీ ఎలాంటిది వాడకుండా బ్రష్ కట్టర్తో కలుపు కట్ చేస్తూ భూమికి ఆచ్ఛాదనగా కలుపు ఉంటుంది. కలుపులోని పోషకాలు భూమికి అంది మనం తినే ఆహారంలో మంచి పోషకాలు, అన్ని రకాల పోషకాలు వస్తాయి. మల్చింగ్ షీట్ వేయడం వల్ల కలుపు పెరగక భూమిలో సూక్ష్మజీవుల అభివృద్ధి అనేది ఉండకపోగా మనం తినే ఆహారంలో పోషకాలు ఉండవు. కలుపు ఇలా ఎండిపోయి భూమిలోని సూక్ష్మజీవి కట్ చేయడం వల్ల కలుపు ఎండిపోయి భూమిలోని సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది మంచి పోషకాలని చెట్టుకు అందించడం వలన చెట్టు ఆరోగ్యంగా, అలాగే ఈ పళ్ళు తిన్న మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. పసుపు కూడా అంతర్ పంటగా వేసాము. సో ఇది మా దగ్గర 1/2 ఎకరం తోట. ఇది మేము దీన్ని ప్రాక్టికల్గా చేసాము. ఇది 4 సంవత్సరాలు ఎలాంటి మందులు కానీ యూరియా కానీ వాడకుండా కేవలం ఆవు విసర్జితాలతో జీవామృతము తయారు చేసి, అలాగే కషాయాలు తయారు చేసి వాడుతున్నాము. ఇది మా బొప్పాయి తోట. బొప్పాయి పసుపు కాంబినేషన్లో.